నమస్తే కావలి. నమస్తే అండి. చూడండి ఈ వీడియోలో చూడండి. కాలువలో అక్కడక్కడ కవర్లతో నిండిపోయి కాలువలు కూడా వ్యవస్థ సరిగా లేదు. అప్పుడెప్పుడో పాత రోజుల్లో వేసిన కల్వర్టర్లు దానివల్ల ఇబ్బందిగా ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు కూడా తీయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలు దయచేసి కాలువల్లో చెత్త వేయొద్దని కోరుకుంటున్నాము. ఎందుకంటే కాలువలో చెత్త వేయడం వల్ల మంచి ఎండల్లో కూడా దోమలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి దీన్ని గమనించాలి. ఇక్కడ కూరగాయల మార్కెట్ దగ్గర ఒక సులభ కాంప్లెక్స్ ఉంది. అతను నీట్గా పెట్టుకోడు. దాని గురించి మన ప్రజలు కూడా తెలియజేయరు. ఆ కాలువ అక్కడి నుంచి ఒక వివేకానంద పార్క్ దాకా ఒకసారి చూడండి. అధికారులైనా పర్వాలేదు, లేదా ప్రజలైనా ఒకసారి గమనించండి. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఒకసారి గమనించాలి. ఆ ఏరియాలో ఎలాగుంది, ఎందుకు అలా ఉంది, కాలువలు తీయట్లేదు, మనం అధికారికి తెలియజేయచ్చు, మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ చేయొచ్చు, నెంబర్లు ఉన్నాయి, ఫిర్యాదుల సెంటర్ ఉంది, ఇన్ని ఉన్నాయి. ఎందుకు ప్రజలు గమ్ముగా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ అసలుకి మనం చెత్త కాలువలో వేడింది డైలీ బండి మన ఇంటి ముందుకు వస్తుంది. తప్పకుండా దీన్ని అరికట్టాలని నా కోరిక. ఎందుకంటే అసలు అస్తవ్యస్తంగా ఉంది కాలువల్లో ఈ చెత్త. అసలు ఈ కవర్లు, ప్లాస్టిక్ కవర్ను పూర్తిగా అయితే ఆపలేకపోతున్నారు. కొంతమంది బయోపాలిథిన్ బాధపడుతూ ఇస్తూ ఉన్నారు. కొంతమంది మామూలు ప్లాస్టిక్ కవర్ని ఆనందంగానే ఇస్తున్నారు. ఒకసారి దీన్ని మళ్ళీ పర్యవేక్షించాలని నా కోరిక. తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఫస్ట్ ప్రజలు కాలువల్లో చెత్త వేయడం ఆపేయండి. నాతో కలిపి నేను కూడా మాట్లాడుతున్నాను, నేను కూడా చెప్తున్నాను. చెత్త వేయడం మానేసేయండి. చెత్త డస్ట్బిన్లు వస్తున్నాయి, బండి మన ఇంటి ముందుకే వస్తుంది. అధికారులకు తెలియజేయండి. రాకపోతే ప్రతి ఒక్కరూ మనకెందుకు అనుకోకుండా ముందుకు పోవాలనే ప్రయత్నంలోనే కావలికి మంచి చేద్దామని మాత్రమే ఈ వీడియో పెడతా ఉన్నాము. ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు. తప్పకుండా ప్రజలందరూ మారుతారని, అధికారులు దీన్ని దృష్టిలో తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను.